బట్ వెన్ ఎవర్ మోహన్ బాబు సార్ కమ్స్ టు ద సెట్, అది మేము అనుకున్న స్కెడ్యూల్ అనుకున్నట్టు ప్రాపర్గా ల్యాండ్ అవుతూ ఉంటుంది. అంటే అనుకున్న స్కెడ్యూల్ అనుకున్నట్టు అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇది ఏంటి ప్రతిసారి ఈయన వచ్చినప్పుడు అయిపోతుంది అనుకున్నాను. యూనిట్ అంతా లైట్ బాయ్ కానుంచి అందరూ A to Z అందరూ చాలా షార్ప్ టైమింగ్ ఉంటారు, చాలా అలర్ట్ ఉంటారు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ డిసిప్లిన్ తాలూకు వాల్యూ ఏంటి అనేది. మేబీ ఇప్పుడు నేను ఇది అంతా చెప్పినా మీకు ఎంత అర్థమవుతుందో అర్థం అవ్వదో నాకు తెలీదు. బట్ ఒక సెకండ్ ఆలోచించి ఓకే వీళ్ళేంటి ఎందుకు చెప్తున్నారు ఇక్కడ మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరూ కానీ ఎందుకు చెప్తున్నారు, లెక్చరర్స్ కానీ ఎందుకు చెప్తున్నారు అని ఆలోచిస్తే మేబీ ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు అర్థమవుద్దేమో. అర్థం కాకపోతే యాజ్ మళ్ళీ మనం యాజ్ యూజువల్గా ఉండొచ్చు. బట్ ట్రై టు అండర్స్టాండ్ వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనేది, దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్స్ ఏంటి అనేది. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అండ్ మోహన్ బాబు సార్ గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడను. అది వన్స్ ఒకసారి ట్రైలర్ టీజర్స్ ఫ్రమ్ ద ప్యారడైజ్ షికంజా మాలిక్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ అప్పుడు మీరు 100% ఎంజాయ్ చేస్తారు. మనం మిస్ అవుతున్న మోహన్ బాబు సార్ని డెఫినెట్లీ నేను 100% ట్రై చేస్తున్నాను టు గివ్ మై బెస్ట్. అంటే ఒక పర్టికులర్ జనరేషన్కి మోహన్ బాబు సార్ అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు. అది మేబీ ప్యారడైజ్ డెఫినెట్లీ ల్యాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.